తెలివి లేక ప్రధానమంత్రితో ఎట్లుండాలో తెలియక పైసలు తెచ్చుకోలే, ప్రాజెక్టులు తెచ్చుకోలే. నేను చూడు ఎట్లా తెస్తున్నావు రేపు. నిజమే, కేసీఆర్ 10 సంవత్సరాల కాలంలో 10 సార్లు కూడా పోటీ ఢిల్లీకి. నువ్వు రెండేళ్ళు కూడా కాదు, గట్టి 20 నెలల్లో నెలకు 2.5 సార్లు పోయినప్పుడల్లా 2 సార్లు 3 సార్లు 4 రోజులు ఉంటే దాదాపు నెలకు 10 రోజులు ఢిల్లీలో ఉన్నాం. ఇంకెక్కువనే ఉన్నాం, దాదాపు 300 రోజులు ఢిల్లీలో కావచ్చు లేదా బయట. నీ విదేశీ పర్యటనలు, నీ అద్భుతమైన భాష పరిజ్ఞానాన్ని, ఆ పాఠవాన్ని ప్రదర్శించుకోవడం కొరకు. ఏంటిది సాధించింది? గప్పాలు ఉంటే మామూలుగా లేవు. ఆయన మంత్రులై నిన్న చదివిన ఎక్కన్నాం 3 లక్షల కోట్ల పెట్టుబడులు. ఒక 3 పరిశ్రమలు కూడా శంకుస్థాపన లేదు ఇప్పటివరకు. ఒక 3 కొత్త ఉద్యోగాలు తెచ్చింది లేదు, ప్రైవేట్ ఉద్యోగాలు. ఇచ్చిన హామీలు నెరవేర్చింది లేదు. కనీసం కేసీఆర్ చేసిచ్చిపోయిన వాటిని కొత్తగా అభివృద్ధి చేయకపోయినావు. ఇచ్చిన పద్ధతుల్లో 24 గంటల కరెంటు కావచ్చు, ఇంటికి మంచినీళ్ళు కావచ్చు, ప్రతి ఎకరాకి ఇచ్చిన సాగునీళ్ళు కావచ్చు, కనీసం గవి కూడా పాత పద్ధతిని కొనసాగిస్తూ కనీసం ఇవ్వలేకపోతున్నావు. ఇవాళ మళ్ళీ కాలిపోతున్న మోటార్లు, పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు, రైతులు మళ్ళీ సబ్స్టేషన్ల ముందుకి ధర్నాలకు పోవాల్సిన పరిస్థితి. విత్తనాలు, నకిలీ విత్తనాలతోని అనేక మంది రైతాంగం నెత్తినూరు కొట్టుకుంటున్నారు. ఎరువులు మళ్ళీ పాత పరిస్థితి. మళ్ళీ చెప్పులు లైన్లో, రైతులు లైన్లో. మంత్రుల స్టేట్మెంట్ చూస్తే ఆశ్చర్యంగా ఉంది. ఎక్కడా కొరత లేదు ఒక మంత్రి, కానీ అక్కడనే 200 మంది లైన్లో నిలబడి, పోలీసులు నిలబడి, మరి కొరత లేని కాడ లైన్ ఎందుకుంది, పోలీసు ఎందుకున్నారు? నిస్సిగ్గుగా కళ్ళ ముందర కనబడుతున్న దాన్ని కూడా మాయ చేస్తాం మేము అన్న పద్ధతుల్లో. నిజమే, ఇందిరమ్మ రాజ్యం అంటే పాపం ఇప్పటి తరం కదా తెలియక ఇది కేసీఆర్ రాజ్యం కాకుండా ఇందిరమ్మ రాజ్యం అంటే ఇంకేందో గొప్పగా ఉంటుంది అనుకొని ఓట్లేసారు పొరపాట్ల. ఇప్పుడు అర్థమవుతుంది ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదా. అచ్చం అదే జరుగుతుంది. ఎమర్జెన్సీలో పెట్టిన పద్ధతుల్లో కేసులు, జైళ్ళు, లీడర్లకు, ప్రతిపక్ష నాయకులకి, సోషల్ మీడియా వాళ్ళకి. ఏ సోషల్ మీడియానైతే నమ్ముకొని మోడీ వారసత్వంగా చీకటి గురువు గారి పద్ధతుల్లో, ఇష్టం వచ్చిన పద్ధతుల్లో దాదాపు 200 యూట్యూబ్ ఛానళ్ళను పెట్టి నడిపి మా ప్రభుత్వం పైన ఆనాడు దుష్ప్రచారం చేసి వచ్చిండో, ఇవాళ మీడియాను చూస్తే భయం అవుతుంది. మీడియా వాళ్ళని చూస్తే చెంప మీద కొట్టబుద్ధి అవుతుందట. ఎంత ప్రేమ చూడండి. దురదృష్టం. సరే, ఎందుకో ఫైటింగ్ స్పిరిట్ పోయింది, మాట్లాడడానికి యూనియన్లు కూడా ఎందుకు వెనక ముందు ఆడుతున్నాయి, కానీ అది వేరే విషయం. అది జర్నలిస్టుల ఇష్టం, నాకు సంబంధం లేదు. కానీ మా వంతు మేమైతే ఖండిస్తున్నాం దాన్ని. మీడియా పట్ల ఆయన మాట్లాడిన విధానం అవి చూస్తే తను ఏమేమి మాట్లాడిండో, ఏమేమి చూసిండో, ఎవరెవరికి ఏం చెప్పిండో ఇప్పుడు వాళ్ళని చూసి భయపడుతున్నాడు. వాళ్ళ ఇష్టమైన ప్రాంతం ఏది నీకంటే అశోక్ నగర్ అనేది. ఆయనే కాదు, వాళ్ళ నాయకుని కూడా తీసుకొచ్చి అశోక్ నగర్లో ఛాయ్ కూడా తాపించండి పాపం. ఇప్పుడు అశోక్ నగర్ అంటే మధ్యరాత్రి కూడా లేచి కూర్చుంటున్నాడు, వణుకుడు పుడుతున్నది. రైతన్నలారా పోండి, అర్జెంటుగా పోయి లోన్ తెచ్చుకోరి, 2 లక్షలు మాఫీ చేస్తా. ఇవాళ కట్టి వచ్చిన కూడా మళ్ళీ పోండి, సాయంత్రం నేను మాఫీ చేస్తా. అన్నా నేనే ఆపిన కేసీఆర్ ఇచ్చే రైతు బంధు
10,000 కదా, వారం ఆగుని 15 ఇస్తే అందుకే ఆపిన నేనే. కానీ వాళ్ళ రైతులను చూస్తే భయం అవుతుంది. అక్క మీద దండం పెడతారు, నాకు వేయండి ఓటు, నాకు అధికారం వేయండి, 2500 నెల నాడు నీ ఇంటికి పంపిస్తా. ఇప్పుడు అక్కల్ని చూస్తే భయం అవుతుంది. ఆఖరికి విద్యార్థులు చరిత్రలో ఎవ్వరు కూడా వీళ్ళ జోలికి పోలే. పాపం వీళ్ళని కూడా ఇట్లా మోసం చేయొచ్చని అనుకోలేవు గతంలో ఏ పార్టీ కూడా. మొత్తం వరల్డ్ పొలిటికల్ హిస్టరీలో మొట్టమొదటిసారి వీరే కనిపెట్టినరు. తమ్మి నీకు 5 లక్షల కార్డు, నీ ఇష్టం ఏదంటే అది వాడుకోవచ్చు. చెల్లె నువ్వు బడి పోలేదు, కాలేజీ పోలేదు కదా, స్కూటీ నీకెందుకు, నేనే స్కూటీ ఇస్తాను, మా అక్క వచ్చి ఇస్తుంది, మా ప్రియాంకక్క. ఇప్పుడు అమ్మాయిలు చూస్తే భయం అవుతుంది. అయ్యాల కాలేజీ పిల్లలు తమ్ముళ్ళలాగా కనబడరు, ఇవాళ పోరాణలాగా కనబడతాను. విలేకరులు పోకీర్లాగానే కనబడుతున్నారు, పిల్లలు కాలేజీ పిల్లలు పోకీర్లాగానే కనబడుతున్నారు, ఆఖరికి రైతాంగం కూడా అట్లే కనబడుతున్నారు. అంతే మరి ఇంకేముంటుంది. 50 సార్లు ఢిల్లీ పోయి సగం రోజులు పైగా బయట గడిపే ముఖ్యమంత్రికి ఇంతకు మించి ఏమొస్తుంది? మూర్ఖత్వానికి పరాకాష్ట అయిన ఈ ముఖ్యమంత్రి నోటికొచ్చిన బూతులు మాట్లాడాడు. నోరో మోరో తెలియకుండా ఒక చెత్త వాగుడు. చెప్పు, ఇవాళ ఢిల్లీ నుంచి దిగేటప్పుడు చెప్పు ఈ రాష్ట్ర ప్రజలకు. బహుశా నేను రికార్డు సృష్టించిన పాపం మొన్న ఇట్స్ ఫర్ మీ ఉత్తరం చూడు, నాకే మెచ్చుకుంటూ రాసింది అని చెప్పిన ఉత్తరం ఏదైతుందో, అమ్మ సోనియమ్మ నేను మీటింగ్ రావట్లేను అని రాస్తే, ఇది కూడా నాది రికార్డ్. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డా, ఎందు లిమ్కా బుక్ ఆఫ్ వరల్డా, పంపించు లెటర్, దానికి కూడా రికమెండేషన్. 20 నెలలు తిరగకముందే 50 సార్లు ఢిల్లీ పర్యటన చేసిన ఏకైక ముఖ్యమంత్రిగా నేను రికార్డు సృష్టించిన. దానికి అదనంగా 5 పైసలు కూడా ఢిల్లీ నుంచి తేలేని ముఖ్యమంత్రిగా నేను రికార్డు సృష్టించిన. 50,000 కోట్ల మూటలను కూడా ఢిల్లీకి పంపిన ముఖ్యమంత్రిగా నేనే రికార్డు సృష్టించిన. ఉత్తరాలు రాయి వాళ్ళకు ఆ రికార్డులకు ఎక్కేయటానికి. ఇది నీ గొప్పతనం. చెప్పాలి కదా ప్రజలకి. నీ సొంత సొమ్ముతో ఓట్లేవు కదా, ప్రజల సొమ్ముతో కదా నువ్వు పోయింది ఢిల్లీకి. ప్రతి పర్యటన ఎందుకు చేసినవో, దానివల్ల వచ్చింది ఏందో, ఈ రాష్ట్రానికి వచ్చిన లాభం ఏందో, ఏం పని చేసుకొచ్చినవో చెప్పి తీరాలి. పోయినసారిలో ప్రజల సొమ్ము ఖర్చు పెట్టడం కొరకు ఈ మంత్రిని కలిసినా ఆ మంత్రిని కలిసినా అని చెప్పి ఒక ఆయుధం అడవారేసి వచ్చి పోయింది కేవలం సంచలప్ప చెప్పి రావడానికి. నిన్న ఇవాళ ఒకరిద్దరు మీడియా మిత్రులు కూడా చూస్తూ ఉన్నా. అఫ్కోర్స్ స్లాటర్ హౌస్ అనుకోండి, ఒరిజినల్ మీడియా మిత్రులు గారు, ఒక యాంకర్ చాలా రెచ్చిపోయి ఈయనతో 2 మంత్రులు కూర్చురట, దానికి ఏదో కమిషన్ రిపోర్ట్ మీద ఏదేదో మాట్లాడుతున్నారట. ఈయన పరకాయ ప్రవేశం చేసి దాంట్లో చాలా మాట్లాడుతున్నాడు. ఎవరు చెప్పిండి నాకు? లోపల మాట్లాడుతున్నది కేవలం ఢిల్లీ పోతున్నా, నీ వాటా ఎంత ఇస్తావు కమిషన్లు, మీరు ఇంత దొబ్బినరు, ఇంత వాటా ఇవ్వాలి, నేను ఒక్కనే ఎట్లా ఇవ్వాలి అని చెప్పి మాట్లాడుకున్న వీళ్ళు ముగ్గురు నిన్నగా. ఎవడు చెప్పిండి యాంకర్కి?